పాటల్లోని సంగీతం మనల్ని ఆలోచించేలా చేస్తే వాటి సాహిత్యం ఆచరించేలా చేస్తాయి. అట్లాంటి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ జగమే ఒక ఆకాశం, దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా. దాని మించిన స్ఫూర్తిదాయకమైన గీతం నేను ఇంతవరకు వినలేదు. పాట అనేది అందరికి ఒకే విధంగా వినిపిస్తుంది, కానీ పాటలోని సాహిత్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వినిపిస్తుంది. చుట్టుపక్కల ఎవరు లేకపోయినా ఐ డోంట్ ఫీల్ సాడ్. మళ్ళీ ఆ ట్రావెల్ అంతా గుర్తు చేసావు. నువ్వు భలే సర్ప్రైజ్ చేస్తూ ఉంటావు, అప్పుడప్పుడు ఇలా 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 మెరుస్తూ ఉంటావు. మనం ప్రపంచాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నామని మనం అనుకుంటాం ఒక ఎత్తు నుండి, కానీ ఆ ఎత్తు ఎక్కడిది? మనం గురువుగా భావించే వ్యక్తి యొక్క భుజాలోని తర్వాత. ఇవాళ ఆదివారం అని చెప్పి సూర్యుడు ఏమన్నా సెలవు తీసుకుంటున్నారా? శంకర్ మహాదేవన్ గారి గాత్రంలో ఆ పవర్ ఏదైతే ఉంటుందో అది చూపించే ప్రయత్నం చేశావు. వందే మాత్రం శ్రీనివాస్ స్వరపరిచిన విధానం, ఎనర్జీని ఫిజికల్ గా కూడా పోర్ట్రే చేసిన విధానం బాగుంది. ఆలోచించు కొంచెం, రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం. మా అందరిలోనూ కూడా ఇన్స్పిరేషన్ నింపావు నువ్వు. మాసిన జుట్టు పని పట్టేవాడంటూ బ్రోక్ తెలుగులో చెప్పాలంటే ఎరగదీసి. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే ఉరిమే మప్పులు ఉప్పెన గాని నీళ్లకు బదులు నిప్పులు రాని. ఈ గీతం నాకు చాలా స్ఫూర్తి ఇచ్చింది, ముఖ్యంగా మా తమ్ముడు రాజమౌళికి. ప్రపంచమే తల కిందైనా గొంతులోని ప్రకాశం ఏంటో, నీ గొంతులోని కాంతి ఎంతో ప్రపంచానికి చూపావు ఈ పాట ద్వారా. ప్రేమ వెంట స్నేహం ఉంటే విజయమే, కాలాలు కళ్ళార చూసేనులే. ఎన్నేళ్ళుగా నేర్చుకున్నావు కీబోర్డ్? 7 years వరకు నేర్చుకున్నాను. కంపోజింగ్ ఏం చేస్తున్నావా? ప్రోగ్రామింగ్ చేస్తాను. కంపోజ్ చేస్తాం అంటే ఎందుకు చెప్తాడు? కంపోజ్ చేస్తాను అంటే మేము ఇక్కడ ఉలికి పడతాం కదా. మీకు ఇంత టైం ఎక్కడ ఉంటుంది? చాలా కష్టం, చాలా కష్టం. చాలా అద్భుతంగా అది ప్రదర్శించారమ్మా. మీరు మా ఇన్స్పిరేషన్, మీ అందరూ మా ఇన్స్పిరేషన్.